వీధిని స్వాగతం లక్ష్యం సమాజేతం. గత కొద్ది రోజులుగా కూడా మరి హమాలి కార్మికుల వేతనాలు పెంచుతామనే శబ్దతో ఉండడం వల్ల మరి అక్టోబర్ 19 తారీఖు నాడు సివిల్ సప్లై భవన్ ఖైరతాబాద్లో ఉన్నటువంటి భవనం ముందు హమాలి కార్మికులు అందరూ కూడా దీక్ష పూనడం చేత మరి సివిల్ సప్లై చైర్మన్ అయినటువంటి మరి మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు వాళ్ళ యొక్క డిమాండ్ నెరవేర్చిన సందర్భంగా హమాలి సంఘం నాయకులు మరి శ్రీనివాస్ కుర్మ గారు ప్రస్తుతం మరి హమాలి వాళ్ళ యొక్క ఆఫీసు ముందు మరి హమాలి కార్మికులు అందరి చేత మరి సన్మానం కూడా చేసుకున్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి సార్. చాలా సంతోషం. ముందుగా V3 యాజమాన్యానికి మా యొక్క హమాలి కార్మికుల పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మా సమస్యలని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మా డిమాండ్లలో భాగమైనటువంటి V3కి ముందుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే 19 తారీఖు నాడు మేము సివిల్ సప్లై భవన్ ముందు హమాలి కార్మిక సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము పెద్ద ఎత్తున అక్కడ నిరసన తెలియజేయడంతో మా చైర్మన్ గారు మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి మీకు తప్పకుండా మీకు న్యాయబద్ధమైన కోరికలు ఉన్నాయి, అవన్నీ తీరుస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నిన్న సివిల్ సప్లై భవన్కు పిలిపించి మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కమిషనర్ అనిల్ కుమార్ గారు ఇద్దరు సంయుక్తంగా మా సమస్యల మీద చర్చలు జరిపి ఎన్నో ఏళ్ల నుంచి దాదాపు 10 నెలల కాలం నుంచి ఈ యొక్క సమస్య పెండింగ్లో ఉండే దాన్ని పరిష్కరిస్తూ ఈ యొక్క నిర్ణయం తీసుకున్నందుకు మా హమాలీల పక్షాన మేము మా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి, మన కమిషనర్ అనిల్ కుమార్ ఐఏఎస్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై హమాలి కార్మికులు జరుపుకుంటున్నారు. ఈరోజు ఈ దగ్గరలో ఉన్నట్టు హమాలి కార్మిక నాయకులు, హమాలి ఎమ్మెల్యేస్ పాయింట్ మీసీలు అందరూ కూడా మాకు సాధించినందుకు కృతజ్ఞతగా వాళ్ళు ఇలా మాకు సన్మానం చేయడం కూడా మేము చాలా సంతోషపడతా ఉన్నాం. ఈ కష్టానికి ఫలితం దక్కినది కాబట్టి వాళ్ళందరూ సంతోషంలో ఈ యొక్క సంబరాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంబరాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంబరాలు జరుపుకునే అవకాశం కల్పించిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ అధికారులకు, సివిల్ సప్లై యాజమాన్యానికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మా హమాలీల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. చూసుకున్నట్టయితే మీ డిమాండ్ నెరవేర్చిన సందర్భంగా మరి పని విషయంలో మరి ఎలా ఉంటారు మీరు? మేము ప్రభుత్వానికి ఎల్లవేళలా, అలాగే కార్పొరేషన్కు ఎల్లవేళలా కృతజ్ఞతలమై ఉంటామని, వాళ్ళకు ఏ పని అప్పచెప్పినా, ఏ టైమింగ్ అప్పచెప్పినా టైమింగ్ ప్రకారంగా పని చేసి మాకు ఏదైతే డిమాండ్ ఇచ్చారో దానికి మేము కృతజ్ఞతగా పని చేసి చూపిస్తామని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి, మా కార్పొరేషన్ అధికారులకు మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మా కార్మికులను దృష్టిలో పెట్టుకొని మేము అనుకున్నంత డిమాండ్ ఇచ్చినందుకు కూడా ప్రతి ఒక్కరికి కూడా అధికారులు ఇవాళ ఎంతో చలువ చేసి మాకు ఇవాళ డిమాండ్ సాధించి ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిందే మేము తెచ్చినామని మేము అనుకుంటున్నాం, వాళ్ళు మాకు ఇచ్చినగానే భావిస్తూ ఉన్నాం. అది చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. ఎన్నో సంఘాలు ఉండగా టీఆర్ఎస్కేవి హమాలి సంఘం నుంచి మీరు ముఖ్య పాత్ర పోషించారు. మిగతా సంఘాల వాళ్ళు మీకు ఎలాంటి కృతజ్ఞతలు చేశారు? మిగతా వాళ్ళు అనుబంధంగా ఉన్నటువంటి యూనియన్ నాయకులు ఉన్నారు, ఏఐటియు సిఐటి వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ముక్కబడిగానే ఉన్నారు. మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్కేవి తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ హమాలి వర్కర్స్ యూనియనే అంతటా అన్ని జిల్లాలలో ఉన్నాం. కాబట్టి వాళ్ళు కూడా మా దృష్టికే తీసుకొచ్చారు. మీరైతేనే సమస్య పరిష్కారం చేయగలరు, మీరైతేనే అధికారుల దృష్టికి తీసుకుపోయి, మీ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి, కమిషనర్ గారి దృష్టికి, చైర్మన్ గారి దృష్టికి మీరు పార్టీలో ఉన్నారు, మీరు చేయగలుగుతారు అని మా మీదనే విశ్వాసం పెట్టి మా వెంబడి వచ్చారు. మేము వాళ్ళని కూడా తక్కువ ఏమి చూడలేదు, అందరం దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళ దగ్గర తీసుకుపోయి కూడా ఇవాళ సాధించడం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా చాలా సంతోషంగా వాళ్ళు మాతో పాటు మమ్మల్ని కూడా కలుపుకొని పోయి ఇందులో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు కూడా వేరే యూనియన్ నాయకులు కూడా మమ్మల్ని అభినందిస్తూ వాళ్ళు కూడా మమ్మల్ని ఘనంగా సత్కరించారు నిన్ననే. అది ఈరోజు మటుకు మా నాయకులు, మా కార్యకర్తలు వచ్చి ఈరోజు మమ్మల్ని సన్మానిస్తూ ఉన్నారు. ఒక చిన్న పిలుపు మేరకే 19 తారీఖు నాడు వివిధ జిల్లాల నుంచి కూడా అందరూ రావడం జరిగింది. మరి డిమాండ్ నెరవేర్చిన సందర్భంగా వాళ్ళందరూ మీకు ఎలాగ హ్యాపీనెస్ తెలియజేశారు? ఈ సందర్భం చూస్తూనే ఉంటే అది కనిపిస్తూ ఉంది. వాళ్ళు మాకు సంచులు మోసుకునే కార్మికులను కూడా మన నాయకులుగా చేసిన వ్యక్తిత్వం మా కార్మికులది. వాళ్లకు అనుగుణంగానే మేము పని చేసి పెట్టినాం. దానికి అనుగుణంగానే ఇవాళ పట్టు పంచాలు, మాకు పూల దండలు, మిఠాయిలతోటి వాళ్ళు స్వాగతం పలుకుతూ సంబరాలు చేస్తూ ఉంటే ఇంతకంటే సంతోషం ఇంకా ఉంటుందని అనుకుంటలేను. చాలా మా హమాలి కార్మికులు మమ్మల్ని ఈ విధంగా సత్కరించినందుకు గాను వాళ్ళకు సదా మేము రుణపడి ఉండి ఇంకింత మంచి డిమాండ్ తీసుకొస్తేందుకు మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. సార్, జనరల్ సెక్రటరీగా మీరు చేస్తున్నారు ఈ హమాలి సంఘానికి, మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఎంత ఫీల్ అవుతున్నా అంటే చెప్పొద్దు, అంత ఫీల్ అవుతున్నా. నేను ఇవాళ మాకు నిన్న
సాయంత్రం అంతా రేట్ ఇచ్చిరు అంటే మాకు మాట్లాడడానికి రాలే నిన్న. మనకు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చింది. మన అధికారి వాళ్ళు, మన కమిషనర్ కానీ, మన చైర్మన్ గారు కానీ మనకు ఎంత ఘనగా మనకు ఇది రేట్ ఇస్తారో అని మనం అది అనుకోలే. అంత రేట్ ఇచ్చిరు మనకు. అది కూడా అది మన శివనన్న ఇది చేసిందా అని ఎంతసారి ఆయనకు కాలు ముక్కి కూడా మనకు ఖచ్చితంగా మా వాళ్ళకు కావాలి, ఇది చేయలే సార్ మీరు ఎందుకు చేయరు, మనం ఎన్ని రోజు మన లాక్డౌన్లో కూడా డబల్ పని చేయమంటే కూడా చేస్తున్నాము, మీరు హామీ ఇచ్చిరు నాకు ఎందుకు చేస్తలేరు అని లేకుంటే 8-9 నెలల నుంచి తిరగకుండా ఇట్లా నేను అన్నతోటే ఉంటా. ఎప్పుడైనా వాళ్ళకు మాట్లాడి చేసి అన్నగారు మన ఇది చేసింది ఘనత మన శివనాన్నకే. ఎందుకంటే అధికారితోటి మాట్లాడి, మన కమిషనర్ తోటి మాట్లాడి, మన శ్రీనివాస్ గౌడ్ తోటి మాట్లాడి, మన మినిస్టర్ మన గంగుల కమలాకర్ గారు మినిస్టర్ తోటి మాట్లాడి, ఒక్కటిసారి కాదు 10 సార్లు ఆఫీస్కు పోయి తిరిగి మాట్లాడిన తర్వాత ఇది అయింది అన్న. మన మొత్తం నేనైతే అంట మన హమాలీస్కు చేసి ఉండ అంటే మన శివనాన్న ఇది మొత్తం మన హమాలీ 23 రూపాయలు చేసిరు అంటే మన శివనాన్న ఫలితమే ఇది మనకు, శివనాన్న ఫలితమే ఇది మనకు. ఎందుకంటే ఇప్పుడు దాకా మన శివనాన్న మనం ఏం పడి ఉంటో అప్పుడు దాకా మనకు ఏం తక్కువ పడదు అని నేను హామీ ఇస్తున్నా. నిజంగా అంటే ఇన్ని మొత్తం చేస్తుండ అంటే మన శివనాన్న మనకు నాయన లెక్క, పెద్ద అన్న లెక్క ఇవాళ మనకు ఇది మొత్తం మాట ఇచ్చి ఖచ్చితంగా అవుతుంది, ఉత్తమ ఇది ఖచ్చితంగా అవుతుంది నేను చేసి ఎవరికైనా ఎక్కడైనా పోతా, లేకుంటే సీఎం దగ్గర పోతా, కానీ ఖచ్చితంగా మన హమాలీస్కి మంచిగా చేస్తా అని చేసాను అన్న. ధన్యవాదాలు. సరే, నా పేరు రాజు అంటారు. జీడిమెట్ల అమాలిసి పనిచేస్తాను ఓ లీడర్గా. నాకు పోస్ట్ ఇచ్చినప్పుడు నేను ఒక జీడిమెట్ల రాజు ఒక పోస్ట్ ఇచ్చారు. ఇంతకుముందుకి ఏంటంటే 10 నిమిషాలు రాలేదని చెప్పి ఉండే డిమాండ్. దానికోసం ఏమేమి చేసినా అంటే మొన్న చేసినాం కదా. ఇప్పుడైతే పట్టలేని ఆనందం ఉన్నాం. నేను ఒక్కనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా హమాలీ కార్మికులు సివిల్ సప్లై చేసే ప్రతి ఒక్క హమాలీ పట్టలేని ఆనందంగా ఉన్నాడు. దానికి మన ముఖ్య అతిథిగా మన అన్న కృష్ణయ్య సీనన్న నాయకత్వంలో జరిగింది. అది మొన్న చేసినందుకు ఆ కమిషనర్ దృష్టికి తీసుకుపోయినందుకు వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞత చెప్తున్నాం. మేము పని వాళ్ళు ఇచ్చిన దానికంటే దానికి రెట్టింపు కష్టం చేసి వాళ్ళకు మాట కూడా చూస్తాం మేము. నా పేరు నరేష్, షాద్నార్ గోదాం మేస్త్రి. ఉత్తమన్న సీనన్న మా కోసం చాలా కష్టపడ్డారు కొన్ని నెలల నుంచి. అది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు మాకు పెరిగిన రేటు అసలు దసరా పండుగ అంటే మాకు చేసుకున్నట్లేదు. ఈరోజే దసరా పండుగ లాగా ఉంది మాకు. అది వీతిరేకి అలా మాట తీసేయకుండా కష్టపడతాం, ఇంకా చాలా కష్టపడతాం. నా పేరు కుమార్, నేను అఫీస్పేట్ గోదాంలో MLS పాయింట్లో పనిచేస్తుంటాను. గతంలో మాకు రావాల్సిన డిమాండు గతంలో జరిగిపోయింది, డిసెంబర్తో ముగిసిపోయింది. గత దఫాలుగా 3-4 సార్లు దఫాలుగా మేము లెటర్లు ఇవ్వడం జరిగింది. కొంచెం నిర్లక్ష్యం వల్ల, కరోనా నిర్లక్ష్యం వల్ల చాలా రోజులు సఫర్ అయ్యాము. దానివల్ల చాలా కమిషనర్ దగ్గరికి చాలాసార్లు వెళ్ళాము, తిరిగాము. వాళ్ళు ఒక విధంగా లేనప్పుడు చైర్మన్ దగ్గరికి వెళ్ళాము, చైర్మన్ దగ్గర నుంచి వెళ్ళి మినిస్టర్ దగ్గరికి వెళ్ళాము, మా ముఖ్య అతిథిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ దగ్గరికి కూడా వెళ్ళాము. చాలా ఎన్నో కష్టాలు పడి ఈరోజు అనుకోని విధంగా అంటే ఇంత వస్తుందని మేము కళ్ళలో కూడా అనుకోలేదు. అంత విధంగా విజయం సాధించడం అంటే చాలా గర్వంగా ఉంది. అదే విధంగా సీనన్న నాయకత్వంలో మేము పనిచేయడం ఇంకా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే సీనన్న ఎప్పుడైనా మాకు తోడుండి అరే చేయండి, ఇది చేస్తే మనం చాలా బాగుపడతామని ప్రతి విషయం సెకండ్ మినిట్ మాకు ప్రోత్సాహం చేసుకుంటూ మినిట్ ఇది కాదు, ఇది ఇట్లా పోండి, ఈ దగ్గర కమిషనర్ దగ్గరికి వెళ్ళండి, మినిస్టర్ దగ్గరికి వెళ్ళండి, ఇది చెప్పండి, అది చెప్పండి అని ప్రతి విషయంలో సీనన్న మాకు తోడ్పట్టు ఎదురు ధైర్యం చెప్తూ మమ్మల్ని ముందుకు నడిపించాడు. ప్లస్ నడిపించినందుకు అతనికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అమ్మాయిలు అందరూ కోరుకున్నది ఒకటే, హమాలీ సీనన్నను లైఫ్లో కూడా ఎవరు మరవద్దు. మేము కావాల్సింది అది. ఆయన మన గురించి ఎన్ని దండలాడుకుంటా ఎన్ని కొట్లాడుకుంటూ వస్తుండో కొంతమంది తెలియదు, పట్టించుకుంటలేరు కూడా. అందరు పట్టించుకొని ఆ విధంగా ముందు మనము ఆయనకు మన వెనకమర్ర ఉంటే ఆయన ముందు కూడా మనల్ని మస్తు సాధిస్తాడు. అది మనకు కావాల్సింది. అది కూడా ఉత్తమన్న కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ పెద్ద మనుషులను హింసగారి మన దాంట్లో మా సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో పెద్ద మనుషుల్ని కూడా అట్లా చేయకుండా మనం ముందు నడిపియాలి, వెనక మళ్ళీ మేము ఉంటాం. అట్లా మా పెద్ద మనుషులు మాకు సహకరిస్తుర్రు. హయత్నగర్ 2 గోదాంలో హమాలీ పనిచేస్తాను. మాకు గతంలో ఉన్నటువంటి 2008 కంటే ముందు
ఎప్పుడైనా కానీ యూనియన్లు ఉండే. మేము యూనియన్ పెట్టింది 2008లో. ఆ యూనియన్ పెట్టినప్పటికీ మాకు చారన్న ఆటన్న పెంచేవాళ్ళు. ఇట్లా పెంచితే సరిపోదని మా సీనన్న ఉండి యూనియన్ పెట్టేసేసి 2008 నుంచి 6 డిమాండ్లు అన్న 6 డిమాండ్లు ఇప్పటివరకు మేము సాధించుకున్న డిమాండ్లు ₹6 ఉండే మాకు. ₹6 ఉన్నదాన్ని తీసుకొచ్చి ₹8, 8 నుంచి 10, 12 నుంచి 15 రూపాయలు. ఇప్పుడు మొన్నటిదాకా 18 ఉండే, ఇప్పుడు 23 చేసిండు. సృష్టించాలన్నా చరిత్ర సృష్టించాలన్నా సీనన్నే, దాన్ని తిరగరాయాలన్నా సీనన్నే. సీనన్న వల్ల కన్న తల్లిదండ్రులకు చిగుళ్ళ ఐలయ్య లక్ష్మమ్మ గారికి నా యొక్క ధన్యవాదాలు. మరి కొద్ది నెలలుగా కూడా మరి అమరీలకి పెంచినటువంటి పే స్కీమ్ మరి అక్టోబర్ 19 నాడు దీక్ష చేయడం వల్ల మరి అమాలి శ్రీనివాస్ కుర్మ గారి ఆధ్వర్యంలో చేయడం వల్ల మరి సివిల్ సప్లై చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ చైతన్య అలాగే ఉన్నటువంటి మరి కమిషనర్ గారు కూడా మరి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి మాకు అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చారు, వారికి కృతజ్ఞత తెలియజేస్తామనే విధంగా మరి ఉన్నటువంటి హమాలి కార్మికులందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా తరలి వచ్చి మరి జనరల్ సెక్రటరీ అయినా మరి అలాగనే ప్రెసిడెంట్ అయిన అమాలి శ్రీనివాస్ కుర్మ గారికి మరి ఇప్పుడు ధన్యవాదంగా తెలియజేస్తూ సన్మానం కూడా చేశారు. చూస్తుండే విత్ న్యూస్ లక్ష్యం సమాజేతం కెమెరామెన్ గురుమూర్తితో మీ సురేష్ దండు.